Venkateshwarlu. You will be here. Please, warm applause. Welcome to you, sir. Come. ఆ కేటగిరీకి సంబంధించి చేసిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలండి, నా నమస్కారం తెలియపరుస్తున్నాను. ఇవాళ ఇక్కడ కలుసుకోవడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్ అంటే జనరల్గా 24 సెక్టర్స్ కలిసి ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే ల్యాండ్ ఓనర్ ల్యాండ్ ఇచ్చినప్పుడు అది కన్స్ట్రక్షన్ చేసిన, ప్లాటింగ్ చేసిన, విల్లా చేసిన, అది సేల్ అయితే ఆ బిజినెస్ కరెక్ట్గా నడిస్తే మిగతా డిపార్ట్మెంట్లు అన్నీ కూడా చక్కగా ఉంటాయి. ఎస్ ఆర్ నో అండి? సో ఆ బిజినెస్ అనేది మనం హైదరాబాద్ మహానగరంలో గత సుమారుగా సునీల్ గారు చాలా చక్కగా, మాకు చాలా విషయాలు తెలియదు సార్, మా మేనేజర్కి చెప్పాను, అవన్నీ నోట్ చేసుకోండి అని చెప్పి నేను ఆయనకి సైన్ చేస్తూ చెప్పాను. చాలా విషయాలు చెప్పారు, చాలా సంతోషం అండి. ఈ బిజినెస్ ఒక 1.5-2 ఇయర్స్ నుంచి కొద్దిగా మనందరం కూడా సఫర్ అవుతున్నాం. ఏదో రకరకాల కారణాలు దానికి చెప్పుకుంటా పోతే అది సో నేను ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నా అంటే, ఇలాంటి ఫీల్డ్లో మనం ఉన్నందుకు నిజంగా చెప్తున్నాను చాలా గర్వపడాలండి. కారణం ఏంటంటే 5 సంవత్సరాల క్రితం నేను బెంగళూరులో ఒక వెంచర్లో ఇన్వెస్ట్ చేశానండి. బేసిక్గా మా సంస్థ ఒక 8 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. దాని బిఫోర్ నేను ఫినాన్సర్గా ఉన్నాను. నేను చేసే బిజినెస్లో ఫినాన్స్గా ఉన్నప్పుడు చాలా సమస్యలు ఫేస్ చేయడం జరిగింది. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరు కూడా మన పని ఏమిటి చేయరు, మన పని మనం చేసుకుంటే నీట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము సంస్థ స్థాపించడం జరిగింది. ఫస్ట్ జూబిలీస్లో పెట్టడం, ఆ తర్వాత నెల్లూరులో పెట్టడం, ఆ తర్వాత బెంగళూరులో పెట్టడం, మూడు దగ్గరలా చక్కగా చేసుకుంటున్నాం. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ రియల్ ఎస్టేట్లో నేను 5 ఇయర్స్ బ్యాక్ ఒక బిగ్ అమౌంట్ బెంగళూరులో ఇన్వెస్ట్ చేశానండి. ఆ రోజు చేసాము, తర్వాత దాన్ని నమ్ముకోవడం అది ఇది కొద్దిగా ప్రాబ్లం అయింది. ఇవాళ దానికోసం కనీసం 5-6 మంది బిగ్ కంపెనీస్ వచ్చున్నాయి తీసుకోవడానికి. ఎందుకంటే దగ్గరలో ఒక మంచి మాల్ రాబోతుంది, ఒక మంచి ఎస్టీఆర్ఆర్ రోడ్ అని ఒకటి రాబోతుంది. సో ఈ బిజినెస్లో ఏంటంటే మన కస్టమర్స్కి చెప్పాల్సింది ఏంటంటే, ఎన్ని రోజులు మన ప్రోడక్ట్ మనం ఆపుకోగలిగితే అంత చక్కగా మనకి బెనిఫిట్స్ ఉంటాయని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇది రైట్ టైం అనమాట బయ్యింగ్కి. అది ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. అట్ ది సేమ్ టైం ఏంటంటే, మన ప్రోడక్ట్ని బాగా రీచ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న ఒక 15 days, ఒక 1 week బ్యాక్ అండి, నెల్లూరులో ఒక వెంచర్ మనం లాంచ్ చేసామండి. సుమారుగా 100 ఎకరాల వెంచర్. ఒక 2-3 నెలల నుంచి దాన్ని ప్రోడక్ట్ని పబ్లిక్కి తీసుకెళ్ళాలంటే కొద్దిగా ట్రబుల్ అవుతా ఉన్నాం. సో ఏం చేయాలని ఒక ఆలోచన చేసి ఒక గ్రాండ్ ఈవెంట్ ఒకటి ప్లాన్ చేశానండి. ఎలా అంటే, ఆ చుట్టుపక్కల ఉండే ప్రతి ఊరిలో రీచ్ అయ్యే విధంగా ప్రతిదీ ఆ మార్కెటింగ్ సంబంధించి ప్రతిదీ చేసాం అనమాట. ఆ రోజు సుమారుగా ఒక 2000 మంది రావడం జరిగింది. జిల్లా వైడ్గా తెలిసిందనమాట, ఆ వెంచర్ పలానా దగ్గర ఉంది, నేషనల్ హైవేలో పలానా వెంచరు వర్చుసా వాళ్ళది బ్లూమ్ ఫీల్డ్ అనేది ఉందని చెప్పి తెలియడం జరిగింది. ఇప్పుడు ఒక 25 ప్లాట్లు అయ్యి ఈ మంత్లో సుమారుగా ఇంకొక 50 ప్లాట్లు అవుతాయని నాకు నమ్మకం ఉంది, అవుతాయి కూడా. సో ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ మనం ఏ వర్క్ చేసినా కూడా మార్కెటింగ్ అనేది చాలా మోర్ ఇంపార్టెంట్. దాన్ని ఎంత దూరం దాన్ని రీచ్ చేసుకోగలిగితే అంత మంచి బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఈ ఫీల్డ్లో ఉన్న మన అందరికి కూడా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టేసి చక్కగా మనం చేయాల్సిన వర్క్. కొంతమంది సార్ చాలా మంది ఆఫీసులు కూడా తీసేస్తున్నారు. మార్కెటింగ్ పీపుల్ అయితే ఏదో ఉద్యోగాలు ఎత్తుక్కుంటున్నారు. నాకు తెలిసిన విషయం చెప్తున్నాను, కానీ అది తప్పు. ఎందుకంటే స్ట్రగుల్స్ ఎప్పుడైనా ఉంటాయి. మీకు తెలిసిన విషయమే, ఆ గోల్డ్ అనేది ఊరికే తయారు కాదు కదండి, ఎంతో అట్లా ఛాలెంజెస్ ఉంటాయి. బట్ ఈ ఫీల్డ్లో పర్టికులర్గా వెరీ ఎంత లేట్ అయితే అంత బెనిఫిట్స్ ఉంటాయి. సో ఎవరు వరి అవ్వలేదు. కాకపోతే ఇంకా ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి. ప్రతి ఒక్కరు కూడా ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టి పనిచేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. పోతే ఈ మీరు రియల్ ఎస్టేట్ ప్రీమియర్ అసోసియేషన్ అండి, నేను ఒక 2 పాయింట్లు మీకు చెప్పదలుచుకున్నాను, నేను స్వీకరిస్తాను అనుకుంటున్నాను. 24 డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక క్రైటీరియా పెట్టుకోండి సార్. ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక 10 మందిలో అలా క్రైటీరియా. అంటే అందరినీ కూడా తీసుకోవడం కరెక్ట్ కాదు. మీరు కొన్ని నామ్స్ పెట్టుకొని
తీసుకుంటే మాత్రం వెరీ గుడ్ ఆర్గనైజేషన్ అవుతుంది. కారణం ఏంటంటే మాకు నారెట్కు ఉంది లేదా కిడాయి ఉంది, జస్ట్ ఎంతవరకు ఓన్లీ మేము కంపెనీలు మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ ఎంత అందరూ ఇన్వాల్వ్ అయినప్పుడు నాకు ఒక మార్కెటింగ్ ఆయన దొరుకుతాడు, ఒక ల్యాండ్ ఓనర్ దొరుకుతాడు, ఒక ఆర్కిటెక్ట్ దొరుకుతాడు, ఒక అప్రూవ్ సంబంధించిన ఒక ఇంజనీర్, ఇట్లా రకరకాల పీపుల్ ఒక దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితమైన సక్సెస్ వస్తుంది. నాకు తెలిసి ఇది ఒకటే అనుకుంటా, ఈ విధంగా వేరే ఏం లేవు కదా. చాలా మంచి ఆలోచన చేశారు. ఎలా వచ్చింది ఆ థాట్ మరి? వెరీ గుడ్ థాట్ అండి. ఒక ఇద్దరు ముగ్గురిని ఒక దాంట్లో స్పెషలిస్ట్ తీసుకొచ్చి కానీ చెప్పిస్తే అందరూ కూడా అట్రాక్టివ్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఎనియో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లా ఈ అవకాశాన్ని ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.